మన సబ్స్క్రైబర్ ఒకరు అన్న మీ స్టైల్లో టమాటా వంకాయ కర్రీ ఒకరు చేసి చూపించన్నా అన్నారు. వారి కోసమని చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఏమో నేను కొన్ని మెంతులు కూడా వేసుకుంటాను. తర్వాత ఇంగువ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత సన్నగా తరుగుతున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత పసుపు పొడి వేసుకున్నాను. క్రిస్టల్ సాల్ట్ కల్లుప్పు వేసుకుంటున్నాను. నేను కల్లుప్పు వేసుకోవడం అలవాటు కూరలో కూడా చాలా బాగుంటుంది కల్లుప్పు వేయడం. తర్వాత ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఎక్కువ వేద్దాం. దోరగా వేగిన తర్వాత టమోటాలు సన్నగా లేసులు కోసుకొని వేసుకోవాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు ఉన్నారు. మీరు ఏ వంట చేసినా దానికి ఏదో ఒక వంక కామెంట్ పెడుతూ ఉంటారు. దాని కారణంగా నా ఛానల్ మానిటైజేషన్ 5 days ఆగిపోయింది. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసి పెట్టమన్నారు. ఇప్పటికే 3 రోజులు అయింది. దయచేసి అందరికీ చెప్తున్నాను, కామెంట్ చేయండి, తప్పలేదు. కాకపోతే పాయింట్అవుట్ చేస్తూ కామెంట్ చేయండి. ముఖ్యంగా కుకింగ్ వీడియోస్లో వాళ్ళు ఏదైనా వేయకపోయి ఉండొచ్చు, అది స్కిప్ అయిపోద్ది. ఒక్కోసారి మీరు చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం ఎంత కష్టమో మీరు చేసి అప్లోడ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది పాయింట్అవుట్ చేసే విధానం. ఎవరు కూడా ఏదో ఒక స్కిప్ అయిపోతుంది. పులుపు వేయడమో, లేక ఉప్పు వేయడమో, చింతపండు వేయడమో, లేక సంథింగ్ ఏదో ఒకటి వేయడం, ఆ క్లిప్ స్కిప్ అయిపోద్ది. ఒక్కోసారి పెట్టలేదు ఎడిటింగ్ సమయంలో. అలాంటిది పట్టుకొని ఎవరు వీడియోలో కూడా కామెంట్ చేయలేదు, మీరు అది వేయలేదు, ఇది వేయలేదు అని పాయింట్అవుట్ చేయలేదు. అది ఆ ఛానల్కి మానిటైజేషన్ సమయంలో చాలా ప్రాబ్లం అవుతుంది. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా చూడండి, టమాటాలు కూడా మగ్గుతున్నాయి. ఆహా, చూసారా, టమాటాలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. స్టేజీలో మనం ఇప్పుడు ఏం వేసుకుంటామని చెప్పండి, ఏమేయాలి, ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయండి. ఇదిగో కారపొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. నేను కారం కొంచెం తక్కువ తింటానండి, అందుకని లైట్గా వేసుకుంటున్నాను. కారపొడి వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక చేత్తో మొబైల్ పెట్టుకొని ఒక చేత్తో ఐటమ్ వేసుకొని వీడియో తీయడం ఎంత కష్టమో తెలుసా. అది చేస్తే తెలుస్తుంది, పాయింట్అవుట్ చేస్తే కాదు. చేస్తే ఎంత కష్టమో తెలుసా. ఒక్క మనిషి ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో ఐటమ్ చేస్తూ ఒక సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం ఎంత ఇదో తెలుసా, చాలా కష్టం. ఇది కూడా బాగా కొంచెం ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. అబ్బా, మంచి స్మెల్ వస్తుంది. చూసారా, మనం తయారు చేసిన గ్రేవీ బాగా బాయిల్ అయింది, ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజీలో వంకాయలు వేసుకుందాం. ఈ స్టేజీలో వంకాయలు వేసుకుందాం.
ఏ కర్రీకైనా సరే గ్రేవీ చాలా ఇంపార్టెంట్ అండి. గ్రేవీ మీరు ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటే ఆ కర్రీ అంత బాగా వస్తుంది. వేసుకున్నాం కదా, చూసారా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాం. ఆహా, ఇప్పుడు చూద్దాం రండి ఎలా ఉడికిందో. అబ్బా, సూపర్ స్మెల్ అండి. వంకాయలు సగం ఉడికిపోయాయి, వాళ్ళే స్మెల్. బా, అద్దరిపోయే స్మెల్ వస్తుంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది. వంకాయలు ఉడికాయి. నేను కొంచెం ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నాను. రండి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో టమోటా వంకాయ కర్రీ. అబ్బా, సూపర్గా ఉడికిపోయింది. నా స్వామి రంగా, ఇప్పుడే తినాలనిపిస్తుంది. కర్రీ అయితే ఉడికిపోయింది సూపర్గా. చూసారా, ఆయిల్ అంతా బాయిల్ అయిపోయి పైకి తేలుతుంది. చూసారా, ఇందులో కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందాం. ఓకే, కర్రీ ప్రిపేర్. ఒక లైక్ వేసుకోండి, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.